నమస్తే. షణ్ముఖ టీవీకి స్వాగతం. ముందుగా నాణ్యతకు కేర్ ఆఫ్ మినిస్టర్ వైట్ కాకినాడ నాణ్యమైన స్వదేశీ వస్త్రాలు ఇప్పుడు మన కాకినాడలో మినిస్టర్ వైట్ షోరూములో లభ్యమవుతున్నాయని సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ పేర్కొన్నారు. స్వదేశీ వస్త్ర ఉత్పత్తులకు పేరెన్నికన్న మినిస్టర్ వైట్ షోరూం కాకినాడ సూపర్ బజార్ కాంప్లెక్స్ లో బుధవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరసమైన ధరల్లో నాణ్యమైన దోదీతీలు షర్టులు ఒకే చోట లభించడం, అది సూపర్ బజార్ కాంప్లెక్స్ లో ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. ఈ అవకాశం కాకినాడ పరిసర ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు. మినిస్టర్ వైటు ఈబీఓ హెడ్ మినిస్టర్ సుందర్ మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రిందట స్వదేశీ వస్త్రాలు జాతికి అందించాలనే సదుద్దేశంతో మినిస్టర్ పోతిరాజు ప్రారంభించిన మినిస్టర్ వైట్ షోరూంలు తమిళనాడు వ్యాప్తంగా 30 ఉన్నాయని, వ్యాపార విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, తణుకులలో 2 ఫ్రాంచైజీలు తణుకు తణుకులలో 2 ఫ్రాంచైజీలు ఉండగా కాకినాడలో 3వ షోరూం ప్రారంభించామన్నారు. పలాసలో గురువారం 4వ షోరూం ప్రారంభమవుతుందని, త్వరలో తెలంగాణ రాష్ట్రంలో 3 షోరూంలు ప్రారంభిస్తామన్నారు. తమ ఉత్పత్తులు వివిధ రాష్ట్రాలలోని 30,000 వస్త్ర దుకాణాలకు ప్రతినిత్యం తమ ఉత్పత్తులు వివిధ రాష్ట్రాల్లోని 30,000 వస్త్ర దుకాణాలకు ప్రతినిత్యం వెళుతున్నాయన్నారు. షర్టులు 500 నుండి 5,000 వరకు షర్టులు 500 నుండి 5,000 రూపాయల వరకు, దోదీతెలు 250 నుండి 2,500 వరకు ధరలలో లభిస్తాయని వారు తెలిపారు. షోరూమ్ హెడ్ గొల్లపూడి కృష్ణమూర్తి మాట్లాడుతూ కాకినాడలో నూతన ఫ్రాంచైజీ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేల్స్ మేనేజర్ జహరుద్దీన్, షోరూమ్ సిబ్బంది అధిక సంఖ్యలో షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. ఫర్ గివింగ్ us this premises for release. దీన్ని ఫ్యూచర్లో ఇంకా చాలా బాగా ఈ ఫ్రాంచైజీని ముందుకు తీసుకెళ్తాము. అయితే చాలా మాకు సంతోషదాయకం ఏంటంటే ఈ మినిస్టర్ వైట్ అనే ఒక బ్రాండ్ ఇది 33rd స్టోర్ టోటల్ ఇండియాలో. ఇది మినిస్టర్ వైట్ మన కాకినాడలో ఈ సూపర్ బజార్ కాంప్లెక్స్లో పెట్టడం, దానికి మా చేతుల మీద ఈ కార్యక్రమం చేయడం యాజమాన్యానికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈఓబి హెడ్ సుందర్ గారు, అదేవిధంగా ధనశేఖర్ గారు ఏపీ తెలంగాణ, అదేవిధంగా ఈ ఫ్రాంచైజీ కృష్ణమూర్తి గారు, మా సిఇఓ గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం, ఈ కార్యక్రమం చాలా గొప్పగా ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే